మనం ఈ లోకంలో వేటికి దూరంగా ఉండాలి అనేది ఒకసారి మనము తెలుసుకుందాము. మొదటిగా మనము చూసినట్లయితే కీర్తనలు 119వ అధ్యాయము 29వ వచనము. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశము నాకు దయచేయము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కపటపు నడతకు దూరంగా మనము ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే మనము సామెతలు 4వ అధ్యాయము 27వ వచనము. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించు కొనుము. ప్రతి విధమైనటువంటి కీడునకు మనము దూరంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాము. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని వాక్యము మనకి బోధిస్తుంది. విగ్రహారాధనకు మనము దూరంగా ఉండాలి. నాలుగవదిగా మనము చూసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనము మనం ఒకసారి చూద్దాము. అబద్ధమునకు దూరంగా నుండము, నిరపరాధి అయినను నీతిమంతుని నైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అబద్ధమునకు మనము దూరంగా ఉండాలి. అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఐదవదిగా మనము చూసినట్లయితే 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. నీవు యవనెచ్చల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. యవనేచ్ఛల నుండి మనము పారిపోవలసి వారమై ఉంటున్నాము. యవనేచ్ఛలకు మనము దూరంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. ఆ రోజుగా మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయేను. దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. జారత్వమునకు మనము దూరంగా ఉండాలి. జారత్వమునకు మనము దూరంగా ఉండాలి. ఏడవదిగా చూసినట్లయితే రోమా రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలగజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. విభేదములకు మనము దూరంగా ఉండాలి. ఏడవదిగా మనము చూసినట్లయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి పవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. వివాదములకు మనము దూరంగా ఉండాలి. వీటన్నిటికీ కూడా మనము దూరంగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని